హాయ్ ఆల్ విషింగ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. సో దానికి ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఎడ్జెస్ అంతా కట్ చేసి దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసేయండి. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేయించేసుకుని దానిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ గీ వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నీ వేసేసి అవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దానిని వేయించేసి పక్కన పెట్టుకోండి. ఒక పావు కప్పు వాటర్ తీసుకుని అందులో హాఫ్ కప్పు షుగర్ వేయండి. మీకు తీపి ఎక్కువ ఇష్టమైతే కనుక 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 to 4 ఇలాచీ వేసి ఒక 5 minutes వరకు పాకం పట్టుకోండి. ఈ పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసి ఆ పాకం అంతా వీటికి పట్టించండి. ఇప్పుడు ఆ పాకం అంతా పట్టిన తర్వాత ఇందులో పావు కప్పు పాలు వేసి అదంతా వీటికి పట్టించేసే విధంగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి 1 స్పూన్ గీ వేసి దాన్ని బాగా కలపండి. అంతేనండి, డెలీషియస్ బ్రెడ్ హల్వా రెడీ.